జ్యోతిష శాస్త్రపరంగా చైత్రమాసంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే తొందరగా జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు పరిశీలిస్తే చైత్రమాసంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు కాబట్టి ఆయన అనుగ్రహము ఆయన ప్రభావం వల్ల చైత్రమాసంలో జన్మించిన వాళ్ళకి జాలి దయ కరుణ ఎక్కువగా ఉంటాయి. సత్ప్రవర్తన సదాచారాన్ని కలిగి ఉంటారు. చైత్రమాసం అంటే అది వసంత ఋతువుకు సంబంధించిన మాసం కాబట్టి చైత్రమాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఆహ్లాదకరమైనటువంటి విధి విధానాలను కలిగి ఉంటారు. ప్రకృతి ప్రేమికులు, సౌందర్యోపాసన చేసేవాళ్ళుగా ఉంటారు. కల్లా కపటం లేని వాళ్ళుగా చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు స్నేహితులను ఎక్కువగా నమ్ముతారు. బంధుత్వాలకి స్నేహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కష్టాల్లో వాళ్ళకి సహాయం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనోధైర్యం చెలించకుండా ఆత్మవిశ్వాసంతో ఆటంకాలన్నీ అధిగమించి విజయం సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. సమస్యను లోతుగా అర్థం చేసుకొని పట్టుదలతో ఆ సమస్యను పరిష్కరించే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి ధైర్యంగా అండగా నిలబడే లక్షణం ఉంటుంది. కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కళాకారులుగా రాణించే అవకాశం కూడా ఉంది. అలంకరణల పట్ల కూడా చైత్రమాసంలో జన్మించిన వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ప్రధానంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దేవాలయ దర్శనం చేస్తారు. గురువులను ఆరాధిస్తారు. గురు పూజ చేస్తారు. భగవత్ సేవల కోసం ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అలాగే చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు. ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు. అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఆసక్తిని ప్రదర్శించే ప్రత్యేకమైన లక్షణం చైత్రమాసంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు బహుశాస్త్ర సమర్థులని కూడా జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అంటే రకరకాలైనటువంటి శాస్త్రాలలో పట్టు కలిగి ఉంటారు. అన్ని శాస్త్రాలను గురించి అధ్యయనం చేసే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. అదేవిధంగా చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే చాలా వరకు తేజస్సును కలిగి ఉంటారు. బుద్ధిమంతులై ఉంటారు. మంచి గుణాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఆశావాదంతో కొత్త పనులు మొదలు పెడుతూ ఉంటారు. వీళ్ళకి నిరాశావాదం అనేది ఉండదు. జీవితంలో ఎట్టి పరిస్థితులు వచ్చినా ఏ సమయంలోనైనా ఆశావాదంతో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. చైత్రమాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దీపాన్ని వెలిగించుకోవటం, శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.